మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. అద్భుతమైన విషయాన్ని దేవుడు ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మనుషుడు బ్రతకాలి అంటే, మనుషుడు జీవించాలంటే కేవలము రొట్టె వలన అనగా ఆహారం వలన మాత్రమే కాదు. అంటే ఆహారం కూడా మనం తీసుకోవాలి, మానవ శరీరానికి ఆహారం తప్పక అవసరమే. కానీ ఆహారం వలననే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, ఒక్క మాట కాదండి, ప్రతి మాట అది మనల్ని బ్రతికింపచేస్తుంది, జీవింపచేస్తుంది. దాని వలన మనం బ్రతుకుతాము అనే విషయం దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు ఆహారం కొరకు, రొట్టె అనగా ఆహారం కొరకు మనిషి యొక్క తాపత్రయం ఎంతో ఉంటా ఉంది. ఆహారం పొట్ట కొరకు, పొట్ట కూటి కొరకు ఎంతో కష్టపడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, కొన్నిసార్లు మోసాలు చేస్తూ ఉన్నాడు, కొన్నిసార్లు దొంగతనాలు చేస్తూ ఉన్నాడు, కొంతమంది వ్యభిచారం కూడా చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనం గమనిస్తే అంటే దేని కొరకంటే ఆహారం తినాలి, బ్రతకాలి. ఇంకా స్వార్థపూరితంగా ఆలోచిస్తూ బ్రతికేవారు ఉంటారు. ఇంకా నిజాయితీగా బ్రతికేవారు కూడా ఆహారం కొరకు, నా పిల్లల భవిష్యత్తు వారి ఆహారం కొరకు చెప్పి ఎంతో కష్టపడుతూ రాత్రి పగలు కూడా కష్టపడుతూ ఉంటారు. ఎందుకు? ఆహారం కొరకు. నా పిల్లలు ఏం తింటారు, నా పిల్లలకి ఏం నేను వెనకేయాలి, వాళ్ళ జీవితం వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వాళ్ళ అమాయకులు వాళ్ళ కోసం ఏదో సంపాదించాలి, కష్టపడని చెప్పేసి కష్టపడుతూ ఉంటారు. గమనించండి, మనం డబ్బు సంపాదిస్తే దాని ద్వారా చివరికి దేని కొరకు? మన ఆహారం, మన కడుపు కొరకే, మన పిల్లల కడుపు కొరకే, మన జీవితం కొరకే, మన జీవనం కొరకే, మనం సుఖంగా బ్రతకాలని అనే ఆలోచన చేయడం కొరకే. కానీ గమనిస్తే కేవలము ఆ రొట్టె అనే ఆహారం సంపాదించుకోవడానికి కష్టపడే ఆ పని, ఆ జాబ్, ఆ బిజినెస్, మనకున్నటి ఇంకా ఏదైనా ప్రాపర్టీస్, దాని వలన మనుషుడు బ్రతకడు. కానీ దేని వలన బ్రతుకుతాడు? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట, ప్రతి వాగ్దానం వలన నువ్వు బ్రతుకుతావు. ప్రతి ఆయన ఇచ్చేటువంటి దైవికమైనటువంటి మాట వలన బ్రతుకుతావు. చాలామంది అనుకుంటారు, నాతో వీళ్ళు మాట్లాడలే, వాళ్ళ ఇంటికి పోతే నాకు ఏం పెట్టలేదు, మంచి చూసుకోలే అంటారు. కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఎందుకు గ్రహించలేకపోతూ ఉంటారు? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎవరో నీతో ఏదో మాట్లాడలేదు, నన్ను మందలించలేదు, పలకరించలేదను, నాకేదో పెట్టలేదను, ఆహారం పెట్టలేదను, నన్ను మంచిగా చూసుకోలేదను బాధపడుతున్నావు కావచ్చు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాట బట్టి నువ్వు బ్రతుకుతావు, జీవిస్తావు. మరి ఇంత గొప్పగా ఈ లోకమందు ఎవరు చెప్పని విధంగా నీకు ప్రియ బిడ్డ, నువ్వు ఆహారం వలన, రొట్టె వలన కాదు కానీ నా మాట వలన బ్రతుకుతావని తెలియపరుస్తుండగా ధైర్యంగా ఉందాం, సంతోషంగా ఉందాం. దేవునికి మహిమ కలుగును.